నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బెస్ట్ అవార్డుని తీసుకొని రావడం జరిగింది. ఏంటి అవార్డు అంటే అగ్రికల్చర్ పరంగా ఆ యొక్క రాష్ట్రంలో చేసినటువంటి కృషికి ఫలితంగా బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. ఏ సంవత్సరానికంటే 2024 సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ పరంగా అగ్రికల్చర్ని అభివృద్ధి పదంలో నడిపించినందుకు ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్ అంటే ఈ అవార్డు ఎప్పుడు ఇచ్చారంటే రీసెంట్గా 15th అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ కమిటీ తరపున ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క అవార్డు అనేది ఇచ్చేటప్పుడు ఎక్కడ ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఒక గ్రూప్ అనమాట. అంటే అగ్రికల్చర్ పరంగా ఏ దేశంలో అంటే ఏ ప్రాంతంలో ఎక్కువగా బెటర్గా పాసిబిలిటీస్ తీసుకొని వస్తున్నారు, అగ్రికల్చర్ని మన పురాతన పద్ధతుల్లో మారుస్తున్నారా లేదా ఎక్కువగా రసాయన ఎరువులతో మారుస్తున్నారా, సేంద్రీయ వ్యవసాయాలకు మారుస్తున్నారా, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చర్చించి ఈ కమిటీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ కమిటీ అంటే ఎక్కువ మంది ఫార్మర్స్ని చేయూతనిస్తుందా లేదా గవర్నమెంట్, ఇలాంటి విషయాలను కూడా చెక్ చేస్తారనమాట. అండ్ ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి ఇంతకుముందు చీఫ్ జస్టిస్గా వర్క్ చేసినటువంటి జస్టిస్ పి సతశివం ఈయన ఈ యొక్క కమిటీకి హెడ్గా వ్యవహరిస్తున్నారనమాట, చైర్మన్గా. ఇప్పుడైతే మహారాష్ట్ర గవర్నమెంట్కి ఈ అవార్డు ఎందుకు రావడం జరిగింది, ఏ విషయంగా వీళ్ళని ఈ గవర్నమెంట్ని ఈ యొక్క కమిటీ మెచ్చుకోవడం జరిగిందంటే నియర్లీ 21 హెక్టార్ల ప్రాంతంలో మొక్కలు అనేవి నాటించారు మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు. అండ్ దాంతోపాటు ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి జరుగుతుందో అంటే బొగ్గుని వినియోగించి ఎనర్జీ అనేది తయారు చేస్తూ ఉన్నారో అంటే ఆ శక్తి ఉత్పాదన కోసం ఎక్కడైతే బొగ్గుని వినియోగిస్తూ ఉన్నారో ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా బొగ్గు బదులు బయోమాస్ అంటే జీవ ఇంధనాన్ని శక్తి వనరులుగా మార్చాలి, వాడాలి అని గవర్నమెంట్ ఆ యొక్క పద్ధతులను తీసుకొని వచ్చిందనమాట. ఇలా చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నమెంట్కి బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డు అనేది రావడం జరిగింది 2024 సంవత్సరానికి. ఇండియా గవర్నమెంట్ గయానా ప్రభుత్వానికి $2.5 మిలియన్ అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ కేటాయించడం అంటే ఏ విధంగా కేటాయించారంటే లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే అప్పులాగా ఇవ్వటం అనమాట. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏదైనా దేశానికి రుణంగా ఇవ్వటమే. మన ఇండియా నుంచి కొంత మనీ అనేది ఆర్థిక సహాయంగా కాదు, అప్పుగా మాత్రమే లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇవ్వబడుతుంది. సో లైన్ ఆఫ్ క్రెడిట్ ఎంత ఇచ్చింది ఇండియా అంటే $2.5 మిలియన్ వరకు ఇండియా అనేది మనీ కేటాయించడం జరిగింది. ఏ దేశానికి అంటే గుయానా. సో గుయానా ఎక్కడ ఉంది అంటే మనకి సౌత్ అమెరికా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేసెస్ కూడా ఇంపార్టెంటే. సో గుయానా అనగానే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకోసం ఇంత నిధులు అనేవి ఆ యొక్క దేశానికి అప్పుగా ఇచ్చిందంటే అక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి సోలార్ ప్లాంట్ కోసం మన దేశం యొక్క నిధులు అనేవి అప్పుగా గుయానాకి ఇవ్వబడ్డాయి. అండ్ ఇక్కడ ఎవరు ఇస్తారు ఈ నిధులు అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ ఏమి ఇందులో ఉండదు. మన ఇండియన్ గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ అంటాం. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంక్ తరపు నుంచి మన గవర్నమెంట్ గుయానా ప్రభుత్వానికి అంటే మన యొక్క దేశం తరపు నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్స్ వాళ్ళు గుయానా ప్రభుత్వానికి $2.5 మిలియన్ అమౌంట్ అనేది కేటాయిస్తున్నారు. అండ్ ఇది ఎందుకోసం అంటే ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అంటే సోలార్ పవర్ని జనరేట్ చేయడానికి కోసం ఉన్నటువంటి సెటప్ మొత్తాన్ని ఆ యొక్క ఒక ఎయిర్పోర్ట్లో పెట్టబోతున్నారు. ఎక్కడ ఆ ఎయిర్పోర్ట్ అంటే గయానాలో ఉన్నటువంటి చెడ్డీ జగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎయిర్పోర్ట్ గుయానాలో ఉంది. దానికోసం సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఇందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి మనం అప్పుగా మనీ కేటాయించినప్పటికీ కూడా నియర్లీ అందులో అవసరమైనటువంటి అంటే ఆ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి వస్తువుల పరంగా నియర్లీ 75% విలువైనటువంటి అవసరాలన్నీ కూడా మన దేశానికి సంబంధించినటువంటి సప్లయర్స్ దగ్గర నుంచే కొనుగోలు చేయాలని కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాటికి కావాల్సినటువంటి ఫోటోవోల్టాయిక్ సెల్స్ అయినా మోటార్స్ అయినా
ఏమైనా క్యాప్చరింగ్ డివైసెస్ అయినా వాటిని చాలా వరకు 75% వరకు కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీస్ దగ్గర నుంచే గుయానా ప్రభుత్వం కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క గవర్నమెంట్ పరంగా ఇచ్చినటువంటి ఈ యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి ఎంత టైం తీసుకున్నారు అంటే ఇక్కడ అప్పుగా ఇచ్చినప్పుడు ఎంత లిమిట్ లోపల ఈ అప్పు అనేది తీర్చాలి అని ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ ఎంతవరకు ఇచ్చారంటే 48 నెలలు అనమాట. దేని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీషన్ అంటే ఈ ఎయిర్పోర్ట్లో కనుక సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ తోటి ఒక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కంప్లీట్ అయిపోయి అది వినియోగంలోకి వచ్చిన 48 నెలల వరకు కూడా ఆ అప్పును తీర్చడానికి ఆ యొక్క గవర్నమెంట్కి మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్స్ వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియా యొక్క ర్యాంక్ అనమాట. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందంటే 5th ర్యాంక్. ఏ పరంగా ఈ యొక్క ర్యాంక్ అనేది డిఫైన్ చేయబడిందంటే ఇండియా పరంగా జెన్ ఏఐ ఇన్నోవేషన్స్. జెన్ ఏఐ అంటే జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో. సో ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా కొత్తమైనటువంటి విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నామో వాటిలో చాలా రకాలైనటువంటి ఏవైతే టెక్నాలజీస్ కావచ్చు, డివైజెస్ కావచ్చు, ఏవైతే వస్తున్నాయో వాటికి ఎప్పటికప్పుడు ప్రతి దేశం పేటెంట్ రైట్స్ అనేవి తీసుకుంటుంది. సో ప్రతి ఒక్క దేశం తరపున తీసుకునేటువంటి పేటెంట్ రైట్స్ ఎక్కువగా ఎక్కడ ఇన్నోవేషన్స్ వచ్చాయి, ఏ దేశంలో కొత్త రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకునేటువంటి ఉత్పాదనలు ఎక్కువగా ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మన దేశం నుంచి వచ్చేటువంటి పేటెంట్ రైట్స్ అనేవి ఎంత ఉన్నాయి అంటే ఈ యొక్క ఐదుటి తర్వాత అంటే ఒక 5 దేశాల తర్వాత మన దేశంలో ఈ ర్యాంకింగ్ అనేది 1350 పేటెంట్స్కి వచ్చింది. అంటే ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి ఈ ర్యాంకుల పరంగా ఫస్ట్లో చైనా ఉంది. సో ఎందుకంటే చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని తయారు చేసేటువంటి ఉత్పత్తులైనా లేదా ప్రొడక్ట్స్ అయినా టెక్నాలజీ డెవలప్మెంట్స్ అయినా వాటికి వాళ్ళు తీసుకున్నటువంటి పేటెంట్ల సంఖ్య ఎంత అంటే 38,210. ఇన్ని పేటెంట్ హక్కులు అనేవి చైనా తీసుకుంది. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ దగ్గర 6,276 పేటెంట్ రైట్స్ అంటే అన్ని ఉత్పాదనలకు సంబంధించినటువంటి హక్కుదారులకు సంబంధించినటువంటి రైట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాని తర్వాత సౌత్ కొరియాలో 4,155 పేటెంట్ రైట్స్ అనేవి తీసుకొని రాబడ్డాయి. అండ్ దాని తర్వాత జపాన్లో 3,409. ఇంత అమౌంట్లో అంటే ఇన్ని పేటెంట్ హక్కులు అనేవి ఆ దేశం సంపాదించుకుంది. సో వీటన్నిటి తర్వాత మన దేశంలో ఎన్ని పేటెంట్ హక్కులు వచ్చాయంటే 1350 పేటెంట్లు అనేవి మన దేశం తరపున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చినటువంటి ఉత్పాదనలైనా అవ్వచ్చు, ఆ టెక్నాలజీని వాడుకొని ఏదైనా కొత్తగా విషయం కనిపెట్టినప్పుడు వాటికి పేటెంట్ హక్కులు అనేవి ఇవ్వబడతాయి. హక్కుదారుడిగా ఇది మేము కనిపెట్టామని రైట్స్ అనమాట. సో అలా తీసుకున్నవి ఏంటంటే 1350 అనమాట. బట్ మన దేశం యొక్క ర్యాంక్ 5వ ర్యాంక్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే యూకే కన్నా జర్మనీ కన్నా మనం ముందు పొజిషన్లో ఉన్నాం. యూకేలో వచ్చేసి 714 ఉన్నాయి పేటెంట్ హక్కులు, జర్మనీలో వచ్చేసరికి 708 మాత్రమే ఉన్నాయి. కానీ మన దేశంలో 1350 ఉన్నాయి అన్నమాట పేటెంట్ హక్కులు అనేవి. అండ్ ఇవి తక్కువే నిజానికి మిగిలిన దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో 1350 అంటే చాలా తక్కువ. కానీ ఇంతకుముందు సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ యొక్క యాన్యువల్ గ్రోత్ అంటే ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేట్ అనేది మనం తీసుకుంటూ ఉన్నప్పుడు పెంచుకుంటూ ఉన్నప్పుడు కొంతవరకే ఉంది. కానీ పబ్లికేషన్స్ పరంగా ఆ గ్రోత్ రేట్ అనేది 56% ఉంది. అంటే పబ్లిష్ చేసి తీసుకొని రావడమేమో 56% ఉంది. కానీ పేటెంట్స్ పరంగా 3% అంటే మొత్తం పేటెంట్ రైట్స్ అన్ని దేశాలకు సంబంధించింది 100% పేటెంట్ రైట్స్ అయితే మన దేశం యొక్క పేటెంట్ రైట్స్ వాటా 3%. అండ్ ఈ యొక్క 3% అనేది అన్ని దేశాలకు కలిపినప్పుడు పర్సంటేజ్ అనమాట. అలా కాకుండా మన దేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పేటెంట్ హక్కులు పొందడంలో ఎంత పురోగతి వచ్చిందంటే 56%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.